గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెప్పినదే చెప్పడం అంత సమంజసంగా ఉండదు కాబట్టి మూలాధార అధిష్టాన దేవత సాకిం నుంచి ప్రారంభం చేస్తాం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మరి తప్పదు. చెప్పినవి చెప్తే కానీ అక్కడికి హృదయానికి ఎక్కవు. మూలాధార అధిష్టాన దేవత సాకిని యుక్తగణనాథ స్వరూపిణ్యంబ శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. స్వాధిష్టాన దేవత కాకిని యుక్త బ్రహ్మస్వరూపిణి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. మణిపూర అధిష్టాన దేవత లాకిని యుక్త విష్ణుస్వరూపిణి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. అనాహత అధిష్టాన దేవత రాకిని యుక్త రుద్రస్వరూపిణ్యంబ శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. విశుద్ధ అధిష్టాన దేవత ఢాకిని యుక్త జీవేశ్వర స్వరూపిణి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత హాకినియుక్త పరమాత్మాస్వరూపిణి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఇక ఇవెల్లా అందరికీ తెలుసు. మణిపూరాద్య నిలయాన్ని మనం సహస్రనామంలో చెప్పుకున్నాం. ఇప్పుడు సహస్రారాన్ని గురించి అక్కడ విపరంగా లేదు, చెప్పుకుందాం. దాన్ని ద్వాదశాంతాలు దాటి సహస్ర చేరుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హంస శివ సోహం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం శక్యస్ప్రీం శ్రీం కయేయీల ఓం ఓం కయేయీల హసకహల సకల సౌః. యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి తత్వమస్మి బ్రహ్మాహమస్మి సోహం బ్రహ్మాహమస్మి ఓం బ్రహ్మాహమస్మి. ఆత్మవేదగం సర్వం బ్రహ్మైవేదగం సర్వం సర్వమేతద్బ్రహ్మ సర్వం ఖల్విద బ్రహ్మ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇది చరణ జపం చేయండి. ఇక ప్రణవం అంటే తెలుసు. ఓం ఆ ప్రణవాన్ని చెప్తూ బిందు పురుష చెప్తూ పుంరూపం సా విదిత్వాం సంసోహం భావం ఉపాగత సయేవ పరమాత్మాఖ్యో మమ రహస్య మహామనో సకారంచ హకారంచ లోపయిత్వా ప్రయోజయేత్ సంధి వై పూర్వరూపాఖ్యాం తతో అశ్రౌ ప్రణవో భవేత్ అని ప్రణవాన్ని గురించి చెప్తూ ప్రణవం ఓం చాలు. ఇక మహావాక్యాలు ఇంతకు ముందే వచ్చాయి, మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకుందాం. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం అచలం సర్వదీక్షాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం ప్రజ్ఞానం బ్రహ్మా ఇతి ఋగ్వేదః అహం బ్రహ్మాస్మి ఇతి యజుర్వేదః తత్వమసి ఇది అథర్వణవేదః అయమాత్మానం బ్రహ్మ ఇది సామవేద తత్వమసి సామవేదః అయమాత్మానం బ్రహ్మ ఇది
అథర్వణ వేద మహావాక్యాన్ని ఇక్కడికి ఇక ఇవి సూక్ష్మంగా చెప్పుకుంటూ పోతా అందరికీ తెలుసు, వర్ణనా అవసరం లేదు. ఓం నమ శివాయ, ఇవి శివ పంచాక్షరి. ఓం శ్రీం హ్రీం నమ శివాయ, ఇది శక్తి పంచాక్షరి. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. మరి శక్తి రుద్ధ శివ సప్తాక్షరి. హ్రీం నమ శివాయ హ్రీం అనేది గౌరీ పంచాక్షరి. చాలామంది చేస్తుంటారు కదా, అందుకై దీన్ని కొంత చెప్తాం. గౌరీ పంచాక్షరి చేసుకుంటుంటారు. అస్య శ్రీ గౌరీ పంచాక్షరీ మహామంత్రస్య ఆనంద భైరవ ఋషి పంక్తిచ్ఛందః గౌరీ దేవత ఐం బీజం హ్రీం శక్తి క్లీలకం క్లీం కీలకం యతే వినియోగః మాహేశ్వర్యై నమః మహాలక్ష్మీ నమః త్రిపురసుందరీ దేవ్యై నమః అనంతరూపిణ్యై నమః త్రైలోక్యమోహిన్యై నమః. వీటిని అంగన్యాసకరన్యాసాలకు వినియోగించండి. గౌరీ మమ ప్రియే దేవి శంకరార్థ శరీరిణి సౌభాగ్యం కురుమే దేవి శివశక్త్యై నమోస్తుతే. ధనధాన్య పశుక్షేత్రం భక్తు సంరక్షణం తథా సుపుత్రం చ మహాదేవి దేహి మే కరుణావయే. అమ్మవారి పంచాక్షరి మంత్రం. ఐం హ్రీం శ్రీం క్లీం, ఐం హ్రీం శ్రీం క్లీం గౌర్యై నమః. ఇది మీకు అమ్మవారిది. గౌర్యై నమః. పోతే గౌరీని గురించి చెప్పవలసి వస్తే నాందిలో షోడశ మహాదేవతలు ఉన్నారు. వారెవరు? గౌరీ ప్రభృతి దేవతలు. ఆ గౌరీ శబ్దానికి మంగళగౌరి, స్వర్ణగౌరి. మరి ఏమిటి? స్త్రీలకు సేవించదగిన దేవత మంగళగౌరి వ్రతాలు ముఖ్యం. అమ్మ మంత్రాణం ప్రణవం సేతు ద్విజానాం పరికీర్తిత. ప్రణవము సేతువుగా ఉపయోగపడుతుంది. చతుర్దశస్వరో యేషాం చంద్రానుస్వార సంయుతం అని చెప్పి నిజంగా మేరుతంత్రంలోది చెప్పాడు. ఇకపోతే ప్రాసాద అష్టాక్షరి చూడండి. ఓం హ్రీం హౌం నమ శివాయ, ఓం హ్రీం హౌం నమ శివాయ. రుద్ర దశాక్షరి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అట్ట ఓం నమో భగవతే రుద్రాయ. ఇక ఆనంద భైరవ ద్వంద్వం, భైరవ స్వరూపం, భైరవి భైరవుడు. మంత్రం హసక్షమలవరయ వరయ. ఓం సహక్షమల వరయ. ఈం. ఇవి మరి ఈ విధంగా శివో హకార, చంద్ర సకార, మాతృకాంతక్షకారో కారో మహా మకార, శక్ర లకార, అంబు వకార, వన్య వేప, వాయుర్ వామకర్ణ ముకార, సచ బిందు నాదాభ్యాం యుక్త. ఏతద్ బీజాంతే ఆనందభైరవ. వషట్ ఇత్యుక్తో ఇచ్చేకో మంత్ర పునఃస్వస్మిన్మేన
शिवचंद्रयोर्वत्मासे ओकारस्थाने ईकारयोगे च कुलांतरे कृत्वा तदन्ते सुधादेव्यै औषट् इच्छि परो मंत्रः एतद्वयमपि मिलितैक एव मंत्रम् इच्छति चेचित् చెప్తూ మహాకామేశ్వరి మంత్రం తెలుసుకోవాలి. మనం కామకామేశ్వరి ఉపాసకులం. లలిత అందుకై అస్య శ్రీ మహాకామేశ్వర భట్టారక మహామంత్రస్య పరమానంద భైరవ ఋషి అమృత విరాట్ ఛందః శ్రీ మహాకామేశ్వరి భట్టారకో దేవత హఠక్షమలవరయ భూం బీజం ఎరం ఏరాలాక్ష మాయా ఊం శక్తి సహక్షమలవర యా ఊం కీలకం యతే వినియోగ హసక్షమలవరయ ఊం హసక్షమలవరయ సహక్షమలవరయ ఊం ఎరలక్షమయ ఏరాలాక్షమయ ఊం హసక్షమల వరయ ఓం సహక్షమలవరయ ఓం ఎర ఓం. ఈ 3 అంగన్యాస కరన్యాసాలకి 6 3 2 6గా భావించి చేయండి. మహాకామేశ్వరి శ్రీదేవి భూషితోత్సంగం సాంద్ర సింధూరరోచిషం హకారాది మనోర్వాక్యం వందే కామేశ్వరం హరం. మహాకామేశ్వరుడి ఇక్కడ అర్థాలు ఇబ్బంది చేస్తున్నాయి. ఐం క్లీం సౌ ఓం ఐం హ్రీం శ్రీం హఠక్షమలవరయ ఊం సఘక్షమలవరయ ఊం ఎరలక్షమయవ ఊం శ్రీం హ్రీం ఐం సౌ క్లీం ఐం ఐం. ఇది మహాకామేశ్వర మంత్రం. ఇక తారత్రయమని దేన్నంటారు ఇంతకుముందే చెప్తాను. ఐం హ్రీం శ్రీం అమ్మవి. ఈ 3 తారలు ముఖ్యం. మళ్ళీ తారకం ఏవి? ఐం హ్రీం ఓం, ఓం హ్రీం ఐం, ఐం హ్రీం ఓం తారకం. ఇక్కడికి అజపగాయత్రి దగ్గర నుంచి మహాకామేశ్వరుని వరకు తెలుసుకున్నాం. పోతే మహావాక్యాన్ని 4 ఊర్ధ్వామ్నాయ మీరతేత్ ఏవమీరయేత్ ఈశానముఖ సంభూత. ఈశానముఖ 5వ ముఖ ఊర్ధ్వామ్నాయం భజామ్యహం అని చెప్పి ఊర్ధ్వామ్నాయానికి సమయ విద్యేశ్వరి కావాలి కదా. ఆమె ఎవరు? చతుర్వేదమయ సాక్షాత్ ఊర్ధ్వామ్నాయ సమీవిత. 4 ఆమ్నాయాలలో క్రోడీకరించినటువంటి మంత్ర రహస్యమిది. పరవిద్యా మహేశాని పరా ప్రాసాదయేవచ. దీన్ని పరావిద్య అనవచ్చు, అమ్మవారిది ప్రాసాద విద్య అనవచ్చు. తథైవ శాంభవి విద్య ఊర్ధ్వామ్నాయ దేవతను చూచాం. చండభైరవీ సమయా. చండభైరవీ దేవి ఊర్ధ్వామ్నాయాది దేవత. అక్కడ మహాకాళి చెప్పుకున్నాం, ఇక్కడ చండభైరవి. ఇక్కడికి మరి ఊర్ధ్వామ్నాయం అయిపోయింది. ఇంకా అనుత్తరామ్నాయమని ఉంది. దాన్ని మించి ఆమ్నాయం లేదు. అధరామ్నాయం కాదు ఇది, అనుత్తరామ్నాయం. అనుత్తరాం సమయాం బాం రాజరాజేశ్వరీ తథా కాలకా సంకర్షణీమంబాం గురుం చ అనుత్తరామ్నాయ అనుత్తరాత్ వదేత్. పంచాంబా నవనాథశ్చ దివ్యసిద్ధౌఘ నామకః ఆదినాథం
అనాదించ అనామయమనంతరం చిదాభాసస్య విజ్ఞేయ పంచాంబా పరికీర్తిత. అది ఉన్మనా సమనా చైవ వ్యాపక శక్తిరేవ చ. అది శక్తి. ధ్వనిశ్చ ధ్వని మాత్రా చ అనాహతం మదేందుకం బిందుకాశ్చ విజ్ఞేయ నవనాథ ప్రకీర్తిత అని 9 మంది. ఆత్మా చ పరమాత్మా చ శాంత శాంభవానంద ఏవ చ చిన్ముద్రానందశ్చ వాగ్భవానంద ఏవ చ నీలకంఠ సంభ్రమః చిదానందస్తతః పరం ప్రసన్నానందనాథశ్చ శ్రీవిద్యానంద ఏవ చ. స్వప్రకాశః ప్రకాశశ్చ మానవౌహ ప్రకీర్తిత ఏతాః పరంపరానత్వా శ్రీమహాపాదుకాం స్మరే. అది నాథ సంప్రదాయం. ఆధార విద్యాషట్కంచ పునరంఘ్రిద్వయం క్రమాత్ పశ్చాత్ అనుత్తరాం వందే పరబ్రహ్మస్వరూపిణి. అనుత్తరామ్నాయ మనుమండలాం తం యథాక్రమం సప్తకోటి మంత్ర 7 కోట్లు మంత్రాన్ ద్వాదశంతే సదా స్మరం. చతుష్పాద గాయత్రి మీకు తెలుసు, పశ్చిమాలలో చెప్పాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది త్రిపాద గాయత్రి. దానికి పరో రజసి సావధోమం చేసుకుంటే సరిపోతుంది. ఇంకో మంత్రం కూడా ఉందట. ఓం భూర్భువస్వః ఐం క్లీం సౌః తత్సవితుర్వరేణ్యం కయైలహ్రీం భర్గో దేవస్య ధీమహి హసకహలహ్రీం ధియో యో నః ప్రచోదయాత్. సకలహ్రీం సౌ క్లీం ఐం అని కూడా ఇంకో మంత్రం ఉంది. ఇక మొదటి అమ్మ ప్రారంభమవుతుంది. ఆమె కాల సంకర్షిణి అమ్మవారు. ఆమె మంత్రం చూడండి. ఓం హ్రీం శ్రీం సౌ క్లీం ఐం కాల సంకర్షిణి స్వాహ. శ్రీం హ్రీం క్లీం అమృతవర్షిణి పాదుకా పరమేశ్వరి. ఐం వషట్ సౌ క్లీం హ్రీం శ్రీ పాదుకా పరమేశ్వర్యై నమః. అమ్మ శ్రీ విద్యా షోడశాక్షరి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపాదయంతం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమధ్యాన శిష్యం శంకరాచార్యమతాశ్చ పద్మపాదం చ హస్తామలకంచ శిష్యం తత్రోటకం వార్తకార మన్యాస్మద్గురుం సంతత మానతోస్మి. శృతిస్మృతిపురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సంప్రదాయకర్తృభ్యో మంచ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం సర్వ పప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యఘటో బ్రహ్మైవాహమస్మి. సాధకేంద్ర జపమందిరం పరిశ్య చతుర్భీక్షణాధిశీరాసనం స్థానం సంసృత్య కూర్మచక్యం విచిల్య. చేయవలసిన పనులు తత్ర ఆధారశక్తిమారభ్య వేద్యంతాం పీఠదేవతాన్ సంపూజ్య తదుపరి కుశకృష్ణాజిన చిత్రకంబళవస్త్రాన్ని యథాక్రమం మంత్రే సంప్రోక్ష్యాశ్చర్య. ఓం ఆధారశక్తి కమలాసనాయ నమః ఇత్యాసనే ప్రవిశ్య ఋతుకాయ ప్రాముఖో వా ఉదగ్ముఖో వా ఉపత్య పృథిత్వయేతి భూమిం సంప్రాచ్య. పృథిత్వయ ఆసనస్యం మన్యాది కోణేషు గణేశాదీన్ సంపూజ్య బూర్ధకేశి
మణిధారిణిత్వాభ్యాం దివాం బధ్యా తత్కండముద్రాం బద్ధ్వా అఖండమండలాకారం ఇత్యాది తదా శివమండలం విభావ్య ఐం వ్యాపకమండలాయ నమః ఇతి నత్వా ద్వారశ్రీ సర్వదా పాత్వికారికాష్టకం పఠిత్వా గురుం గణపతిం దిక్వా రాంశ్చ నత్వా దేవీ తత్ప్రకృతం చిత్రం పాపాక్రాంతమభూన్మం తన్నిరసతు మే పాపం. అది చెప్పుకోండి. సూర్య సోమః యమః కాలః పంచభూతాని అని పాపశమనార్థం పఠిత్వా ఇది క్షమహాకాయ భైరవానుజ్ఞాం గృహీత్వా తత సంకల్ప్య ఇవెల్లా చేస్తూ షోడశై అక్షర్యారుష్యాదిన్యాసక్రమాత్ పుర్యాత్ అని చెప్తాడు. ఈ న్యాసాలల్లో చేయాలంటే కష్టం. ఋషిన్యాసం మొదలుకొని త్రైలోక్యక్షోభన న్యాసం, పంచబ్రహ్మాసనం, ప్రకృష్టాది ఆసనం, షడంగన్యాసనం, త్రైలోక్యక్షోభక న్యాసం, సమ్మోహన న్యాస, వాగ్దేవతా న్యాస, సృష్టిన్యాస, స్థితిన్యాస, చక్రన్యాస, వ్యాపకన్యాస. ఇన్ని న్యాసాలు ఉన్నాయి. ఇవి చేసి మీరు ఇవి గురువుగారు మిమ్మల్ని పాదకాంత దీక్ష ఇచ్చి మరి యోగిగా ఉపాసకునిగా ఒక యోగ్యత కల్పించి నామం అందిస్తాడు. అది అక్కడ జరగబోయేది. ఇవెల్లా చేసినాక దశముద్రలు హ్రైం హ్రైం సౌహు సర్వత్రిఖండాముద్రయే నమః. ఇక్కడి నుంచి బాగా గమనించండి. దశముద్రా ప్రదర్శ, నవమే కాదు, 9 కాదు, 10 ముద్రలు ప్రదర్శించి చెప్పండి. శ్రీచక్రం విభావ్య చెప్పి మేము ఇక్కడ విగ్రహాలు చేయించాం, బాగా పూజ చేయిస్తుంటాం. ఇది అందరికీ కంఠస్థమైపోయింది. బిందుపీఠోపరి స్వాభిముఖ ఆనంద విగ్రహ శృంగారవేషరుచిర సదా షోడశవార్షిక ఉద్యద్భాస్కరబింబాశ్చ చతుర్హస్తత్రిలోచన హారకేయూరమటుమకుట కటకాజ్యైరలంకృత కమనీయస్మితజ్యోత్స్నా పరిపూర్ణ కపాలభో యాగర్తి భగవాన్ ఆదిదేవ కామేశ్వర ప్రభు. బిందుపీఠంలో మనకు అభిముఖుడై ఉన్నాడు ఆనందమైనటువంటి మూర్తి. అదే ఆనంద భైరవ పీఠం. శృంగార 16 ఏండ్ల పడుచువాడు యువకుడు శృంగారం ఒదగిస్తున్నట్టున్నాడు. ఎప్పుడు ఆయన 16 ఏండ్ల వాడిగానే అమ్మకు కనపడతాడు. ఉదయిస్తున్న సూర్యకాంతితో సమానము. 4 చేతులున్నాయి, అనేక కిరీటం ఉంది, ఆభరణాలున్నాయి. నిజంగా చిరునవ్వు అనే వెన్నెలను వెదజల్లుతున్నాడు. చెక్కిళ్ళు బాగా నున్నగా గుండ్రంగా కపోలాలు ఉన్నాయి. జాగరూకుడై ఉన్నటువంటి ఆదిదేవునకు నమః అని చెప్తున్నాము. ఆయనను గురించినాక మనకు అమ్మ కనపడుతుంది. ఎక్కడ తత్స్య ఉత్సంగే సమాసీనాం. ఆయన తొడపైన కూర్చొని షోడశ వర్షాంచ, ఆమె కూడా ఎల్లప్పుడూ తరుణాదిత్యపాటలాం, మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశిస్తుంది. ఆయన బాలసూర్యుడైతే
సదా షోడశ వర్షాంచ ఎప్పుడు 16 ఏళ్ళ పడకనే ఉంటుంది. నవయౌవనదర్పితాం అప్పుడప్పుడే అంకరించినటువంటి యవనవతిగా ఉంటుంది. అశేష వ్యవహారాణం స్వామినిం సంవిదాం పరాం. అశేష వ్యవహారాల్లో, లోక వ్యవహారాల్లో ఆమె ముఖ్యం. సంవిదాం పరాం. మనం సర్వజ్ఞుడిని అమ్మ అయ్యని అనుకుంటున్నాం. స్వామిని సంవిదాం పరాం. ప్రజ్ఞానానికి, విజ్ఞానానికి, సుజ్ఞానానికి ఆమె పరాశక్తి, ఆమె మూలం. అశేష వ్యవహారాణం స్వామిని అని ఎందుకు చెప్తారు? ఆగ్నేయం నుంచి ప్రారంభించండి. బ్రహ్మ ప్రేతాయ నమః, విష్ణు ప్రేతాయ నమః, రుద్ర ప్రేతాయ నమః, మహేష ప్రేతాయ నమః, సదాశివ ప్రేతాయ నమః. పంచప్రేతాలు ఆమె పని అప్పచెప్పనప్పుడు ఆమె కోరికి పంచకృత్యములు అప్పచెప్తుంది. అప్పుడేమైనారు వాళ్ళు? పంచబ్రహ్మలైనారు. అప్పుడు బ్రహ్మాయ నమః, విష్ణువే నమః, రుద్రాయ నమః, మహేశాయ నమః, సదాశివాయ నమః అయినారు. పంచబ్రహ్మలైనారు. వాళ్ళ కృత్యములేది? బ్రహ్మ సృష్టి స్థితి, విష్ణువు రుద్రుడు లయం, సృష్టి స్థితి. అంతటితో ఆగిపోదు. మహేశుడున్నాడు, తిరోధానం, డిసప్పేర్, తిరస్కరిలాగా అంత కట్టగట్టి వాళ్ళకిస్తాడు సదాశివునికి, సదాశివం. ఇది కథ. ఆమె పంచకృత్య ప్రాయణ. మళ్ళీ పరమేశ్వరునితో కొంతకాలం గడిపినాక, మహాప్రళయం అయిపోయినాక మళ్ళీ పునఃసృష్టి చేయమని సదాశివునితో చెప్తుంది. అప్పుడు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం కలిగినప్పుడు మళ్ళీ. అందుకై అశేష వ్యవహారాణం స్వామిని అక్కడ అర్థం చేసుకోవాలి. సంవిదాం పరం. పంచముఖుల నుంచి పంచమ వేదాలు వెలువడి వచ్చి ఉండొచ్చు. ఓ తలకాయ గిల్లడంతో బ్రహ్మ ఒక వేదం మనకు లుప్తమైపోయి 4 వేదాలే నిలిచి ఉండవచ్చు. ఏది ఎట్లయినా ఆ బ్రహ్మ విద్యకు మూలము అమ్మే. అతిశయమవుతుంది అనుకునేవారు కొందరు. అయ్యతో కూడిన అమ్మ అని చెప్పుకోండి. సిద్ధి సిద్ధవృతరత్న భూమికాం. సిద్ధి పొందిన సిద్ధుల చేత ఆ తుట్టమడిన ఆ రత్నములతో పొదగబడిన భూమిలో కల్పవృక్షవనవాటి సంకులే. కల్పవృక్షము యొక్క తపోవనం, కల్పవృక్షములతో నిండిన ఆ వనంలో నీపవాటి మణిమంటపే. మళ్ళీ నీపవృక్షాలని కొంచెం తేడా. లావు పూలు పూసే విన్నాయి, సన్న పూలు పూసే విన్నాయి. మన దేవాలయంలో 2 చూసినాం. ఆ నీపవాటి కింద మణిమంటపంలో అరుణే ఎర్రగా ప్రకాశిస్తూ చండభాను శతకోటి భాసురే, తీక్షణమైన కోటి సూర్యుల ప్రకాశంతో ఆది పంచశవ మంచకే. ఇప్పుడే చెప్తాను. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశం వీళ్ళంతా కూడా శవాలు. ఆ కూర్చోవడే మంచం పైన నేను అందుకే మంచం ఇష్టపడతా. పరే శంకరాంకృత పీఠికామణవు. ఆమె పీఠమేది, కూర్చునేది సదాశివుని యొక్క తొడే ఆమె కూర్చునేది. హాది మనురూపిణి. ఖాది విద్య అని ఉంది, హాది విద్య ఉంది. 12 మంది ఉపాసకులు ఉన్నారు అని మొదట పరిచయం చేశాను. వారి మంత్రాలు కూడా చెప్పాను. ఖాది విద్య మన్మధునిది, హాది విద్య లోపముద్రది. ఈ 2 ఆమెకు ఇష్టం.
అహం భావయామి పరదేవతాం శివం. ఒక్కసారి యా విద్యా శివ కేశవాది జననీ యా వై జగన్మోహిని యా బ్రహ్మాది పిపీలకాంత జగదానందైక సంధాయిని యా పంచ ప్రణవద్విఫరేప ద్విరేభవలిని యా చిత్కళామాలిని సా పాయాంపరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. యా విద్యా ఎవరైతే 14 విద్యలకు మూలాధారమైన తల్లి ఉన్నారో పోతే శివకేశవాది జననీ, శివకేశవుల యొక్క తల్లి. విద్యారూపుడు బ్రహ్మ కూడా ధ్వనిస్తాడు. యావై జగన్మోహిని ఎవరైతే ప్రపంచాన్నల్లో మోహింపజేస్తూ ఉన్నారో యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయిని. బ్రహ్మ మొదలు సర్వ అండపిండ బ్రహ్మాండములు అనేక లోకములు ఈ విస్తారమైనటువంటి అనేక గోళములతో నిండిన ఈ బ్రహ్మాండానికల్లా కూడా సర్వ ప్రాణకోటికి చేతనములకు అచేతనాలకు కూడా ఆనంద సంధాయిని, ఆనందం వచ్చి యా పంచ ప్రణవద్విరేభ నళిని. మరి పంచ ప్రణవాలు ఉన్నాయి నమశివాయ. అటువంటివి గౌరీ ప్రణవం మనం అనేకం చూసినాం. అదే కాదు, అది కానే కాదు, శాక్తేయంలో ప్రణవాలు 5. ఏది? ఐం హ్రీం శ్రీం, ఐం హ్రీం శ్రీం క్లీం సౌః. ఏముంది సౌండ్? నాకు అట్రాంటి పడుతుంది. ఈరోజే ముగిస్తున్నా. సుమారుగా ఇంకా రేపు పీఠాలు అది. పంచ ప్రణవములంటే ఐం హ్రీం శ్రీం అది అమ్మవి. క్లీం సౌ కూడా వాటి గురించి చాలా గొప్పగుంది. ఆ పంచ ప్రణవంలో ద్విరేభ నళిని అన్నాడు. ఆ ప్రణవం అనే పద్మాల్లో విహరించేటువంటి తుమ్మెదమ్మ. యా చిత్కళామాలిని, షోడశ కళలు కాదు, సదాకళ ఉంది. అమావాస్య రోజు కూడా కనపడే కళ. ఆ చిత్కళ జ్ఞానకళ అనే జ్ఞానస్వరూపిణి. నామరూప భేదములను మనం త్యజిస్తే ఏకం సత్తు విప్రా బహుదా వదంతి అన్నట్టు తెలుసుకుంటే ఈ అదెల్ల దహనం చేస్తే ఏకం సత్. మీకు ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. నేను ఒకప్పుడు ఈ దేవతల పేర్లు, ఈ మతాల పేర్లు, ఈ కులాల పేర్లు కొట్టుకొని వస్తున్నారు. మత సామరస్యం మీద నేను మాట్లాడడానికి తయారు చేసుకున్నా 20 పద్యాలు. అందులో ఓ పద్యం భావం చెప్తున్నా. నల్లటి తుమ్మ చెట్టును కాల్చండి, మొదట బొగ్గు అవుతుంది, నల్లటి బొగ్గు. రాగి చెట్టును, తెల్లటి రాగి చెట్టును కాల్చండి, నల్ల బొగ్గు అవుతుంది. పచ్చని మద్ది చెట్టును కాల్చండి, అది నల్లటి బొగ్గు అవుతుంది. ఈ విధంగా నల్ల, తెల్ల, ఎర్ర బహువిధములైనటువంటి రంగుల చర్మము తోలు కలిగినటువంటి బెరడు కలిగిన వృక్షాలను గాలుస్తే మొదట ఏమవుతాయి? అవి నల్లగా బొగ్గవుతాయి.
అంటే ఈ నామరూపాల మీద మనము పరిశోధన చేస్తే ఈ మురికెల్లా బయటకు వస్తుంది. కులాలు మతాలు ఇవెల్లా మురికి. మొదట తెలిసేది మనకు బొగ్గు. అంతటితో ఆగకూడదు మానవ ప్రయత్నం. మళ్ళీ ఆ బొగ్గును కొలిమిలో పెట్టి చేసినట్టు ఆ బొగ్గును మళ్ళీ కాల్చాలి. కాలుష్యమైంది, తెల్లటి బూడిదయింది. ఏమైంది? తెల్లటి బూడిదయింది. అంటే ఇన్ని రకాల గుణాలు ఏమైపోయినాయి? తుమ్మ చెట్టుకు ముళ్ళు, ఓ చెట్టు మృదు మధురంగా ఉంటుంది, ఓ చెట్టు ఎక్కువ ముళ్ళు కలిగి ఉంటుంది. ఈవెన్ మారేడి పవిత్రము ఆకులు కోసుకుందామంటే దానికి ముళ్ళు, కంటకములు, కోరింత చెట్టు, ఇటువంటివి అనేక రకాల గుణగణములు కలిగి రూపరేఖలు కలిగిన వృక్షాలను కాలుస్తే బొగ్గు ఏర్పడుతుంది. ఆ మలినాన్ని కూడా నువ్వు ఛేదిస్తే, కాల్చితే, యోగాగ్నిలో జ్ఞానాగ్నిలో భస్మం చేస్తే ఆఖరుకు నీకు మిగిలేది భస్మం. తెల్లటి విభూతిర్భూతిరైశ్వర్య. అది ధరించిన వాడు శివుడు. శివుడు ఎవరి కొరకు తపస్సు చేస్తున్నాడు? లోక కళ్యాణం కొరకు. ఎవడన్నా భక్తుడు బాధల్లో ఉంటే వాని బాధలల్లా మసి చేయాలి, విశుద్ధుణ్ణి చేయాలి. అది ఆయన గొంతు. అది అలాగనే మరి ఎక్కడున్నాయి కులాలు, ఎక్కడున్నాయి మతాలు? ఆఖరికేమో స్వచ్ఛమైన జ్ఞానం ఒక్కటే నిలిచేది. వెదవల్లారా, ఏ దేవతకు విగ్రహం లేదు, ఆకారం లేదు, వికారం లేదు. మనం ఏర్పరచుకున్నాం. ఒక్కటే అన్ని మతాల దేవత జ్ఞానరూపిణి. అది తెచ్చుకోవాలి. అందుకై మీకు యా పంచప్రణవద్విరేభజనని యా చిత్కళామాలిని. అది నిజమైన కళ, సదా కళ. సా పాయత్పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మా పరదేవత అయిన ఓ రాజరాజేశ్వరి, ఓ కామేశ్వరి, ఓ లలితేశ్వరి, ఓ త్రిపురేశ్వరి. పాయాత్, సా పాయాత్, నన్ను రక్షించమ్మా కోరుకుంటా. ప్రకాశ మధ్యస్థ సుఖస్వరూపాం వరాభయే సందధతిం త్రినేత్రాం సింధూరవర్ణాంకిత కోమలాంగీం మాయామయీం తత్వమయీం నమామి. ఇది మనకు పూర్వపీఠికలోనే లలితా సహస్రనామంలో వస్తుంది. ప్రకాశ మధ్యస్థ సుఖస్వరూపం. ప్రకాశములో జ్ఞాన ప్రకాశము, జ్ఞానం ప్రకాశం సుఖంగా, అదే ఆమె రూపం. వరాభయే సంధజతి. అక్కడ కూడా జ్ఞానదేవతకు కూడా వరాభయాలు ఉన్నాయి. ఆమె లక్ష్యమారండే వరాలు ప్రసాదించడం, జ్యోతి రూపంలో చూస్తేనే భయం లేదని చెప్పడం. త్రినేత్రం, అవసరపడితే దుష్టులను నాశనం చేయడం. సింధూర వర్ణాంకిత కోమలాంగి. ఈ సింధూరము హనుమంతుడికి ఇష్టం. గంధం కాదు, సింధూరంతో పూసుకుంది. ఆమె మాయామయి, మాయాదేవత, శక్తిమయి. ఆమెకు నమస్కారం. అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగళస్థనద్వయం నాదబిందు రచనా గుణాస్పదం నౌమి తే పరశివే పరాంకళం. ఇదే కామకళ. అది అగ్రబిందు పరికల్పితాననం.
అది సూర్యుడు. ఆ సూర్యబిందువులో ఇద్దరూ ఉంటారు, కామకామేశ్వరుడు. మళ్ళీ కింద 2 బాల్స్ లాగా అట్లా ఉంటాయి, 3 బిందువులు, అంటే అధో త్రికోణం. ఈ 2 అమ్మవారి స్థనాలు. ఒక స్థనము నుండి ఆహారం, మరొక స్థనము నుండి పోషకమైన పాలు, ఈ 2 ఇస్తుంది. నీరు, ప్రతి ఒక్కరికి కావాల్సింది జీవించడానికి అన్నం, నీరు. ఇక నాద బిందువు, 3వ బిందువు త్రికోణంలా ఉంటుంది. రచనా గుణాస్పద, దానిపైన ఒక మొలతాడులాగా, నాడు స్త్రీలు కూడా ధరించేవారు, మొలత్రాడులాగా మొలనూలు ధరించింది. అక్కడే ఆమె జగజ్యోని, అందరి పుట్టుక కారణం. అటువంటి పరశివే పరాంకళం, శివుని కన్నా విశిష్టమైంది. శుభములు చేకూర్చడంలో ఆమెను మించిన వారు లేరు. పరాత్కళ, కామకళ, పరాత్పర కళ. ఎవరు ఏ విధంగా భావించి ఏ కోరిక కోరుకుంటే దయచేసే కళ ఆమె నవమి తే, నన్ను రక్షించుగాక, నేను ఆమెను ఆశ్రయిస్తున్నాను. ఇంకా కాళిదాసు అమ్మను, కాళీమాతను కొలిచినా లేదు, మన లలితమ్మ యొక్క మంత్రిని అయిన శ్యామలను కొలిచినా అందరూ లలితవాదిగానే కనబడతారు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత. 4 హేములు కలిగి ఉంటుంది. చంద్రుణ్ణి కిరీటములో ఒక అలంకారప్రాయంగా ఉంచుకొని ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థనములు, ఆపాదమస్తకం పూసినటువంటి కుంకుమ రాగముతో ఎర్రనైనది, ఎడమ చేత చెరుకు, కుడి చేత పుష్పబాణము, ఇక్కడ ఎడమ ప్రక్కకు పైన పాశము, కుడి ప్రక్కకు పైన అంకుశం, ఈ 4 ధరించి ఉన్నటువంటి అమ్మా జగదేకమాత నమస్తే. శ్రీం 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 ఓం ఓం కయేయీల హసకహల సకల హ్రీం, అక్కడి మంత్రం. ఇక్కడికి అమ్మ దర్శనం చేసుకోగలిగాం. పాదుకలతో ఇది ముగిచ్చి, పాదుకలతో దీన్ని ముగిచ్చి మీకు ఎన్నో బీజాక్షరాలు నేను మొదట పరిశీలించి పరిశోధన చేసి ఒక్క 51 బీజాక్షరాలు, 50 బీజాక్షరాలే కాదు, అనేక బీజాక్షరాలు, వాటి ఉపాసనల వల్ల వచ్చే ప్రయోజనము ప్రత్యేకంగా చెప్పదలిచాను, చెప్తాను. పోతే 51 శక్తిపీఠాలు ఉన్నాయి.
108 శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. వాటి గురించి చెప్పి ఈ ప్రయత్నం అక్కడికి ముగిస్తాను. ఈరోజుకు మనం అనుత్తరామ్నాయంలో కాలసంకర్షిని దర్శించాం. ఇంకా మహాపాదుకలకు పోవాలి. అది వెళుదాం. ఓం తత్సత్. సర్వం దేవీ అర్పణమస్తు.